ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. గత వారం రోజులుగా కొనసాగుతున్న కిజర్ యాప్పై క్రికెట్ టోర్నమెంట్ రేపటితో ముగియనుందని టోర్నీ కమిటీ సభ్యులు తెలిపారు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో గత ఆదివారం ప్రారంభమైన టోర్నమెంట్ రేపటికి ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వివి పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులతో పాటు అంతర్రాష్ట్రీయ క్రికెటర్లు MS ధోని లేదా సురేష్ రైనా, మునాబ్ పటేల్ హాజరవుతారని వారు తెలిపారు. శనివారం జరిగిన మొదటి మ్యాచ్లో అచ్చంపేట CCపై తారాసింగ్ CC 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వాన కమిటీ తరపు నుండి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి ముందస్తుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరి సహకారంతో గత 7 రోజులుగా దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో ఆనందభరితంగా, ఉత్కంఠభరితంగా చక్కటి క్రీడాకారుల ప్రదర్శనల మధ్యన ఈ యొక్క క్రీడా పోటీలు నేటి వరకు జరిగినాయి. పోతే తదుపరి కార్యక్రమంలో భాగంగా రేపు ఈ యొక్క క్రీడా పోటీలు ఫైనల్గా ముగుస్తాయి. ఈ యొక్క క్రీడలను తిలకించడానికి మరియు గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారు, అదేవిధంగా జహీరాబాద్ శాసనసభ్యులు కె మాణిక్ రావు గారు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ గారు, అదేవిధంగా సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మారెడ్డి భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రేపు విచ్చేయుచున్నారు. మరి మాకు చాలా సంతోషకరమైన విషయం, ఈ యొక్క క్రీడలను నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు క్రీడలపై మక్కువను పెంపొందించేలా కృషి చేస్తున్నటువంటి కిజర్ యాప్పై గారికి మా యొక్క ఆహ్వాన కమిటీ రాములు నేత, అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మోతీరామ్ రాథోడ్, ఉపాధ్యక్షులు జహాంగీర్ గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు అబ్దుల్లా గారు మరియు యూనుస్ గారి తరఫు నుండి మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. చాలా చక్కటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా తను నిర్వహించాలని మనసారా కోరుకుంటూ, మరి రేపటి కార్యక్రమానికి ఇంకా ఈ యొక్క క్రీడా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క క్రీడలను తిలకించడానికి స్థానికంగా ఉన్నట్లాంటి
అందరు నాయకులను కూడా మరి పిలవడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఇన్విటేషన్స్ కూడా పంపించాం. మరి రేపు ఈ యొక్క క్రీడా కార్యక్రమాన్ని తిలకించడానికి ముఖ్య విశిష్ట అతిథులు గౌరవనీయులు తెలంగాణ పరిశ్రమల శాఖ చైర్మన్ ఎక్స్ చైర్మన్ మొహమ్మద్ అన్వీర్ గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి వారి చేతుల మీద కూడా రేపు బహుమతుల ప్రదాన కార్యక్రమం కూడా ఉంటుంది. మరి ఇప్పటి వరకు సహకరించిన పాత్రికేయ సోదరులందరూ కూడా మరోమారు పేరు పేరున ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికి కూడా మా యొక్క ఖిజర్ ఎఫ్ఐ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జహీరాబాద్ తరఫు నుండి రేపు మధ్యాహ్నం 2:30 ఈ క్రీడలు ముగుస్తాయి. బహుమతులు ప్రదానం చేయడానికి మున్నా పాటిల్ గారు, అంతర్జాతీయ క్రీడాకారులు మున్నా పటేల్, సురేష్ రైనా గారు లేదా ఎంఎస్ ధోని గారు మాజీ కెప్టెన్ భారతదేశం తరఫు నుండి క్రికెట్ కి వారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా చాలా మంది కూడా ఈ క్రీడలలో తిలకించడానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి కూడా విశిష్ట అతిథులు, శాసనసభ్యులు కూడా విచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఇది మొదటిసారి నిర్వహించడం జరిగింది. మరి ఆ ఘనత కూడా మా గౌరవనీయులు యువ నాయకులు ఖిజర్ ఎఫ్ఐ గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాం సభాముఖంగా.